లైఫ్ జాకెట్, ట్రాన్స్పాండర్, ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకుండా వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సీనియర్ సీమెన్స్ సూచిస్తున్నారు. విశాఖ తీరంలో మత్స్యకారులు గల్లంతైన నేపథ్యంలో సముద్రం మీద అనుకూలత ఎంత ఉంటుందో ప్రతికూలత కూడా అంతే ఉంటుందని చెప్తున్నారు. ప్రమాద సమయానికి కనీసం లైఫ్ జాకెట్ వేసుకుంటే ప్రాణాలు దక్కుతున్నాయే అంటున్నారు. పొలంలో వేరైనా సరే నేను కూడా సీలో వర్క్ చేసి వచ్చాను. 15 years పైన ఇండియన్ నేవీలోని. లైఫ్ జాకెట్స్, లైఫ్ రాఫ్ట్స్ ఇవన్నీ ఖచ్చితంగా వెసల్స్ ఉండాలి. ఆ ఫిషింగ్ వెసల్ అవ్వచ్చు, ఐదర్ సేలింగ్ వెసల్ అవ్వచ్చు. అది తీసుకుపోవడం వల్ల ఈరోజు ఈ ప్రమాదానికి మూల కారణమైంది. రెండోది, ఖచ్చితంగా వెదర్ రిపోర్ట్ చూసుకోవాలి. జేడీ గారిని సంప్రదించాలి. మనం ముందుగా వెళ్ళిపోతే కుటుంబాలు రోడ్డు పాలన పడిపోతాయి. ఇప్పుడు 6 కుటుంబాల వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా అయింది. బతుకున్న ఆయన చనిపోయినతో సమానం. ఎందుకంటే సుమారుగా 30 లక్షల రూపాయలు పైచీలిక బోటు మీద ఆయన ఇన్వెస్ట్ చేసి తాలిబొట్టు లేకుండా. ఎందుకంటే మత్స్యకారుడు వేటకెళ్తే ఫస్ట్ వెళ్ళినప్పుడు అప్పు చేసుకుని వెళ్తాడు. వచ్చిన తర్వాత ఆ చేప సంపదతో మళ్ళీ అప్పు తీర్చే విధానం ఫస్ట్ నుండి ఉంది. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో సగభాగం ఉండేది మత్స్య సంపదే. ఇక్కడ జరిగింది ఏంటంటే పూర్తిగా మానవ తప్పిదం. వీళ్ళు ఏది తీసుకోకుండా ముందుగా వెళ్ళి చేయడం వల్ల ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలంటే ఖచ్చితంగా జేడీ గారు వీళ్ళకి ఉన్నత శిక్షణ తరగతులు పెట్టాలి. ప్రొడక్షన్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, గుగ్గులు ఉండాలి, లైఫ్ జాకెట్ ఉండాలి, లైఫ్ జాకెట్ ఉండాలి. ఖచ్చితంగా మీకు ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏటకెళ్ళినట్లుగా ఒక ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే ఇలాంటి ఆయన పరామర్శించిన ఒకటే మాట చెప్తున్నారు. అన్న, నాకు నారా లోకేష్ గారు అంటే, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అన్న. దయచేసి మీకు పరంగా చెప్తున్నాను, నా భార్య తాలూకా నగలు మొత్తం అన్ని అమ్ముకుని నేను ఆ బోట్ నేను కొన్నానన్న. ఈరోజు రోడ్డు మీద పడ్డాం, చేసి పెట్టండి అని చెప్పేసి ఆయన వేడుకుంటుంటే చాలా బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను, సార్ దయచేసి ఈ కుటుంబానికి, ఏదైతే 6 కుటుంబానికి దయచేసి మీరు న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మత్స్యకార సోదరులకు కూడా ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరు ప్రికాషన్స్ తీసుకుని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చేసే చిన్న చిన్న తప్పిదారు వల్ల కుటుంబాలు ఈరోజు రోడ్డుపై పిల్లలు అన్యాయం అయిపోతున్నారు.